ఇక గణతంత్ర వేడుకల సందర్భంగా సిటీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఐబీ అలర్ట్స్ తో ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలతో సెక్యూరిటీని టైట్ చేశారు. ముమ్మర తనిఖీలు, కార్డన్ సెర్చ్లతో అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జెండా వందన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రిపబ్లిక్ వేడుకలకు రాష్ట్రం రెడీ అయింది. ఇంటెలిజెన్స్ బ్యూరో అలర్ట్తో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వేడుకలకు ఫుల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశారు పోలీసులు. స్టేట్ వైడ్ గా సెక్యూరిటీని టైట్ చేశారు. జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో గణతంత్ర వేడుకలను తొలిసారి నిర్వహిస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. సిటీ అవుట్స్కట్స్ లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నగరానికి వచ్చే ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా కార్టన్ సెర్చ్ ఆపరేషన్లతో సిటీలో దాక్కున్న అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. 2 రోజులుగా బోరుబండ, పాతబస్తీ, రాజేంద్ర నగర్లలో జరిపిన ఆపరేషన్లో పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శనివారం నెక్లెస్ రోడ్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో 1000 మంది పోలీసులతో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. సికింద్రాబాద్ లో అక్రమంగా తరలిస్తున్న 4 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. నెక్లెస్ రోడ్ లో ఓ 2 వీలర్ నుంచి 6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సరైన పేపర్స్ లేని వెహికల్స్ ను సీజ్ చేశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ జెండా పండుగకు ముస్తాబవుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలను ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సిటీ అంతటినీ సీసీ కెమెరాలతో కవర్ చేశారు. సైబరాబాద్ ఏరియాలో సెక్యూరిటీని పెంచారు. ఐటీ కారిడార్లలో స్పెషల్ ఫోర్స్ తో గస్తీ నిర్వహిస్తున్నారు. స్టేషన్ల వారీగా అదనపు బలగాలు, బాంబ్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ అందుబాటులో ఉంచారు. రిపబ్లిక్ డే సందర్భంగా సిటీలో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు సిపి మహేందర్ రెడ్డి. అదనంగా మరో 10 ప్లాటూన్ల టీఎస్ఎస్పీ బలగాలను రప్పించినట్లు తెలిపారు. 26న గంటన్నర పాటు సికింద్రాబాద్ ఫ్లైఓవర్లపై వాహనాలకు అనుమతి లేదన్నారు. ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు గాని, వస్తువులు కానీ కనిపిస్తే 100 నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇది నేషనల్ ఫెస్టివల్, ఇంపార్టెంట్ డే కాబట్టి దీన్ని ఎనీ ఫోర్సెస్ ఎనిమికల్ టు ది కంట్రీ దీన్ని అవకాశంగా తీసుకొని ఒక పబ్లిసిటీ ఈవెంట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈవెంట్ సందర్భంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి వరకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఈ ఈవెంట్ గత సంవత్సరంలో కాకుండా ఇది కొంత లేట్గా స్టార్ట్ అవుతుంది. 10:30కి స్టార్ట్ అవుతుంది, అట్లాగే 11:30 వరకు ఉంటుంది. కాబట్టి ఈ చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్లో మిగతా ట్రాఫిక్ సంబంధించిన విషయాలు కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, క్రౌడ్ కంట్రోల్ విషయంలో కానీ ఏ మార్పులు అయితే తీసుకొని రావాలో మా అరేంజ్మెంట్స్లో అన్ని చేయడం జరిగింది. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.